ఎందుకే రోహిత్ కి కాల్ చేశావు? నీకు ఎలాగో మొగుడుతో కాపురం చేయడం రాదు. మరొకరి కాపురంలో ఎందుకే నిప్పులు పోయాలని చూస్తావు? ఓసే అనన్య, నువ్వు చేసిన తప్పులకు పాపాలకు నువ్వు అనుభవించే ఈ శిక్ష కూడా నీకు సరిపోదే. అందుకే ఇలాంటి దారుణాలకి ఇంకా తెగబడుతున్నావు. ఓసే, నిన్ను చంపకుండా ఇంకా తప్పు చేస్తున్నాను అనిపిస్తోంది. నాలోని నీ మీద విరక్తి బార్డర్ క్రాస్ అయ్యేంత వరకు తీసుకురావద్దు. మరొక్కసారి నా బిడ్డల కాపురాల జోలికి వస్తే ఈసారి మాత్రం నీ ప్రాణం తీయకుండా విడిచిపెట్టను. అంతవరకు ఎందుకు ఆనందా? దీన్ని ఇవాళే చంపి పెరట్లోనే పాతేద్దాం. విడిచిపెట్టద్దు దీన్ని. ఇలాగే ఊరుకుంటే ఇది ఇంకా రెచ్చిపోతుంది, ఈ కుటుంబాన్నే నాశనం చేస్తుంది. చంపేద్దాం ఆనందా. ప్లీజ్ వద్దు. నన్నేం చేయొద్దు. ప్లీజ్. నేనే తప్పు చేయనిక నన్ను క్షమించండి. క్షమించమని అడుగుతున్నావే, ఎలా క్షమించాలి? నాకే చెప్పింది నిన్ను చంపేద్దామని. ఇక నేను నీ మాటే లెక్క చేయను. నిన్ను చంపాల్సిందే. వద్దు. నేను బొద్దుగా ఉంటాను. ఇంకా పిచ్చి వేషాలు ఏం వేయను. క్షమించండి. ఈసారి చివరిసారి. ఇక బ్రతకనివ్వను. జాగ్రత్త. పదక్క. అమ్మో, కొంచెం ఉంటే నిజంగానే చంపేసేది. బతికిపోయాను.